టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. విపరీతమైనటువంటి ధరలతో వినియోగదారులు విస్తుపోతున్నారు. ఇటీవల అంటే ఒక వారం రోజుల క్రితం కిలో 420 రూపాయలకు పోయింది. వాస్తవానికి 250, 260 వరకు మాత్రమే కేజీ బాయిలర్ కోడి చికెన్ స్కిన్లెస్ ఉండేది. అయితే ఒక్కసారిగా 420కి వెళ్ళటము, ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ నుంచి కొంచెం తగ్గి ప్రస్తుతం 360, 370 ఈ వరకు అమ్ముతున్నారు కేజీ. అది ఎందుకు ఇంత ఎక్కువగా ధరలు పెరిగాయి అనేది విచారిస్తే, వేసవి కాలంలో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, ధరలు పెరగడం సాధారణమని వ్యాపారులు చెప్తున్నారు. పెరగడానికి కారణం ఏముందండి, వేసవకాలం కదా, కోళ్ళు కొద్దిగా టైట్గా ఉంటుంది. రైతులు కోళ్ళు వేస్తారు, పిల్లల్ని వేయరు. ఎందుకంటే కోళ్ళ ఫారాల్లో 1-2 చచ్చిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మొత్తం లేచిపోతాయి. అందుచేత రైతులు పంట తక్కువగా ఇచ్చేస్తారు, కోళ్ళని తక్కువ పెంచుతారు. కోళ్ళు తక్కువ, తినేవాళ్ళు ఎక్కువ అయినప్పుడు రేటు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కళ్ళకి బాయిలరే తింటారు, కానీ నాటుకోడి అంటే తెలియదు. అందుచేత ఏంటంటే బాయిలర్ రేటు ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. కోళ్ళు ఇదవటం మూలంగా మీకు మళ్ళీ జూలై నుంచి పడిపోతుంది, సగానికి వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆగస్టు నెల వచ్చేసరికి 180, 190 అమ్ముతాం కేజీ. అంటే సగం డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పటికి కోళ్ళు అంతా కొద్దిగా వర్షాకాలం, చలికాలం కొద్దిగా ఇదిగా ఉంటుంది కదండి. కొద్దిగా కోళ్ళన్నీ కొద్దిగా ఎక్కువ వేస్తారు, రైతులు కూడా డేర్ చేస్తారు. వేసవకాలం అనేసరికి ఎండ తాటికి ఇప్పుడు మాకే ఒక్కోసారి ఆగవు. కరెంటు పోయిందనుకోండి, ఒక అరగంట కరెంటు పోయిందంటే టప్ప రాలిపోతాయి. దాని మీద ఏంటంటే ఈ కోళ్ళు వేసవకాలం అనేసరికి కొద్దిగా రేటు ఎక్కువగానే ఉంటుంది. సార్ ఈ మధ్యకాలంలో ఎంతవరకు వెళ్ళింది? పోయిన వారం అంత ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? 300, 400 దాకా వెళ్ళిందండి పేపర్ రేటు. తర్వాత మళ్ళీ తగ్గింది, మళ్ళీ 260 దాకా వచ్చింది, మళ్ళీ వారం నుంచి మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మళ్ళీ 370 దాకా వెళ్ళి ప్రజెంట్ 334కి వచ్చింది ఇవాళ రేటు. 334 పేపర్ రేటుకి వచ్చింది. సార్ వినియోగదారులు ఎట్లా ఉంటుంది సార్? పెరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, తగ్గినప్పుడు వాళ్ళ కొనుగోలు ఎక్కువ ఉంటుందా? పెరిగినప్పుడు ఏం చేస్తారంటే కేజీ కొనేవాళ్ళు ఒక 1/2 కేజీ కొనుక్కెళ్తారు. ఎందుకంటే పిల్లలందరికీ ఇదే ఇష్టం ఎక్కువగా. చేప అంటే ముళ్ళు తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇదే ఇష్టం. ఎండాకాలంలో కొద్దిగా కోళ్ళు పెంచరండి, అది బాగా టైట్ అవుద్ది. సమ్మర్లో కొద్దిగా రేటు పెరుగుద్దండి. వీటికి మెయింటెనెన్స్ ఎక్కువ అవుద్ది. సమ్మర్లో ఫ్యాన్లు ఉండాలా, కూలర్లు ఉండాలా, అయితేనే కొద్దిగా కోళ్ళు అవుతాయి. అవి కొంతమంది పెంచుతారు, అది కొద్దిగా డిమాండ్గా అమ్ముతారండి. ఈ మధ్యకాలంలో చాలా ఎంతవరకు వెళ్ళింది సార్ రేటు? 2 నెలల క్రితం 420 దాకా వెళ్ళిందండి. తర్వాత మళ్ళీ తగ్గుతూ 240కి వచ్చింది. 240 10 రోజులు దాకా ఉందండి. మళ్ళీ రోజుకి 20 రూపాయలు, 30 రూపాయలు అలా పెరుగుకుంటూ 380 దాకా వెళ్ళిందండి. ప్రస్తుతం 340 ఉంది. పర్లేదండి, కిలో కొనేవాళ్ళు 1/2 కిలో 30 కిలో కొంటున్నారు. వ్యాపారం తగ్గలేదు, కానీ కొనేవాళ్ళు కొద్ది తగ్గించారు. హోల్సేల్ కావాలంటే 5 కిలోల పైన కావాలంటే పేపర్ రేటు మీద 40 రూపాయలు తక్కువ ఇస్తామండి. ఆర్డర్లు అయినా కావాలంటే 50 రూపాయలు తక్కువ ఇస్తాం. 420కి వెళ్ళిందండి 2 నెలల క్రితం. ఇప్పుడు 340 ఉందండి ప్రస్తుతం. 380 నుంచి 360కి వచ్చింది. 360 నుంచి 340కి ఉంది. రేపు మళ్ళీ పెరగొచ్చు, తగ్గొచ్చు, చెప్పలేమండి. డిమాండ్ తక్కువగా ఉన్నాయి. ప్రోడక్ట్ వచ్చేపాటికి తక్కువగా ఉంది. వాడకం ఎక్కువ అయ్యేపాటికి 420 దాకా వెళ్ళింది లాస్ట్ 2 మంత్స్లో. ఇప్పుడు డిమాండ్ తగ్గ కోళ్ళు ప్రోడక్ట్ బయటకు వస్తాం వల్ల ఇప్పుడు రేట్ కాస్త తగ్గిందండి. అదే ఇంకా తగ్గితే బాగుంటుందని వినియోగదారులు కోరుకుంటున్నారు. అలాగే మేము కూడా కోరుకుంటాం. రేటు ఎక్కువ కొద్దికి మాకు వ్యాపారాలు తక్కువగా ఉంటాయి, తినే వాళ్ళకి కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం రేట్ డౌన్ అయితే వినియోగదారులకి కత్తి ఇబ్బంది లేకుండా మాకు కత్తి కలిసి వచ్చి వ్యాపారం కొద్దిగా పెరిగిద్దని ఆశిస్తున్నామండి. ఈ నెలలో తగ్గిద్దామని అనుకుంటున్నాము. ఆల్రెడీ తగ్గుతుంది. 360 దల్లా ఆల్రెడీ ఇవాళ 3 to 40కి వచ్చింది. ఇంకా తగ్గుద్దని మేము అనుకుంటున్నామండి.
ఈ 10 రోజుల నుంచి ఎట్లా ఉంది సార్ రేటు? ఈ 10 రోజుల్లో పెరిగిందండి, పెరిగి 360, 370 దాకా వెళ్ళింది. ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు తగ్గుమం పట్టింది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ ఎండలు పెరిగి ఒక కత్తి మోటాలిటీ అవి వస్తూ ఉంటాయి కాబట్టి డిమాండ్ ప్రోడక్ట్ అందిలేకపోతారు రైతులు కూడా. రైతులు అందిలేనప్పుడు మనకి వినియోగదారులు పెరిగి చికెన్ అందిలేకపోయేపాటికి అది రేటు కాస్త అప్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇది సహజం అండి, సమ్మర్లో అనేది సహజం, అది పెరుగుదల అనేది. అంటే కోళ్ళు ఏం చనిపోతాయి అంటారా సార్? మోటాలిటీ అంటే అది మరి కొన్ని చనిపోతూ ఉంటాయి, ఎండ తట్టుకోలేవు కదండి. మనుషులే మనమే తట్టుకోలేకపోతున్నాం. వచ్చినప్పుడు కోళ్ళు కాస్త మోటాలిటీ వస్తూ ఉంటాయి. సార్ రైతులు కూడా ఏంటంటే 10 మంది రైతుల్లో ఈ సమ్మర్ వచ్చేపాటికి డేర్ చేసేసేవాళ్ళు 5గురే ఉంటారు. దానివల్ల సప్లై తగ్గిపోతుంది. సప్లై తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి కదండి. సరే మీ దగ్గరకు వచ్చి వినియోగదారులు ఎంత తగ్గితే బాగుంటుంది అంటారా? మరి అంతే కదా సార్, ఇప్పుడు రేటు పెరిగే కొద్దికి పెరిగినప్పుడు వినియోగదారులు ఏమనుకుంటారు, రూపాయి తగ్గితే బాగుండు అనుకుంటారు. ఇప్పుడు వినియోగదారులు వస్తేనే కదా సార్ మేము వ్యాపారం అయినా చేసేది. ఎందుకంటే కోళ్ళు వీలైనంత వరకు తిండి తగ్గిస్తాయి, బరువు తగ్గిపోతుంది, ఖర్చు మాత్రము సాధారణ ఖర్చు ఉంటుంది. అందువల్ల కోళ్లను అంటే పౌల్ట్రీ వాళ్లే కోళ్ల పెంపకాన్ని కొంతవరకు తగ్గిస్తారు వేసవిలో. కనీసం 2 నెలల కాలం అంటే జూన్ 15వ తేదీ వరకు ఈ పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత నుంచి సాధారణ స్థితికి వస్తుంది. 250 రూపాయలకి కేజీ లేదా 200 రూపాయలకు కూడా కేజీ చికెన్ వచ్చే పరిస్థితి ఉంది. పైగా వేసవి కాలంలో పొరపాటున ఏదైనా పౌల్ట్రీలో చిన్న వ్యాధి లాంటిది కోడికి సోకినా ఒక్కటి చనిపోతే మొత్తం చనిపోతాయి కంప్లీట్గా. అందువల్ల పౌల్ట్రీ వాళ్ళు వీలైనంత వరకు ఆ బ్యాచ్ని మొత్తాన్ని తగ్గించుకొని అతి తక్కువ మాత్రమే పెంచుతారు. అందువల్ల చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి తప్ప వేరేదేమీ కాదు. ఇదేదో అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరగడం వల్ల చికెన్ ధరలు పెరిగాయి అని అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణంగానే వేసవిలో చికెన్ ధరలు పెరుగుతాయని చెప్పేసి స్థానిక వ్యాపారులు చెప్తున్నారు.